మరింత కొత్తగా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుదారు వాట్సాప్కే చెక్ వివరాలు, సీఎం సందేశంతో ప్రత్యేకంగా డిజైన్. ఆరోగ్యశ్రీ పరిధిలోని కొత్తగా 30 లక్షల మంది కొత్త కార్డులతో పెరగనున్న సంఖ్య. ఆరోగ్యశ్రీతో కార్డుల అనుసంధాన ప్రక్రియ. ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పడిన వార్తకథం వచ్చింది. ఏదైతే ఉందో సీఎంఆర్ఎఫ్ చెక్కులను చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నాతో పాటు చదివే శ్రీకాంత్ గారి బ్రదర్ చనిపోవడం జరిగింది. వారు హాస్పిటల్కు అంటే చనిపోక ముందు విషయం చెప్తా ఉన్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి చెన్నూరు స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి గారు, వారు గెలిచిన తర్వాత నా సహస్రాలతో అక్కడ పిఏ గారికి వీళ్ళ అన్నగారు హాస్పిటల్ కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అవుతే హాస్పిటల్ చూపించుకొని ఆ బిల్లులు పట్టకపోయి ఇవ్వడం జరిగింది గెలిచిన కొత్తలో. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కాలానికి వస్తూ ఉంది. ఇప్పటికీ మేము పిఏ గారిని అడుగుతూ ఉన్నాం, ఏమైంది. అతను ఆరోగ్యం చేయించుకొని వచ్చిండు, కొన్ని కారణాల అతను బాగాలేకపోయినా చనిపోవడం జరిగింది, వేరే విషయం అది. అయితే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆ డబ్బులే ఆధారం, వారికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఈరోజు కూడా మేము పిఏని అడుగుతూ ఉన్నాం. వాస్తవానికి శ్రీకాంత్ గారికి కూడా అడుగుతా ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం. ఆధార్ కార్డు అడిగినప్పుడు ఆధార్ కార్డు పంపమంటే మళ్ళీ ఆధార్ కార్డు పంపుతా ఉన్నాం, చెక్ చేస్తూ ఉన్నాం అంటే పెన్ ఏదో చెప్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే మనము ప్రభుత్వానికి ఏంటంటే, మన దగ్గర పేదవాడు డబ్బులు లేకుండా ఎన్నో అప్పులు తెచ్చుకొని ఆరోగ్యం ఇబ్బందికరమైనప్పుడు చేయించుకున్నప్పుడు రేపు పొద్దున ఈ గవర్నమెంట్ పెడితే ఒక 50% 60% వస్తే కొంత ఆ లోటుపాట్లు సరిదిద్దే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అర్హులైన వారికి అంతే అద్భుతంగా ఉంటుంది. అర్హులైన వారికి అందితే బాగుంటుంది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టి 2 సంవత్సరాలు వెనుక కూడా అది అందకుంటే ఇది పేరుకి అంటే పేపర్ స్టేట్మెంట్లకు కానీ ప్రకటనలకే కానీ ఇది పరిమితం అవుతుంది తప్ప పేదవానికి ఎక్కడ చేరట్లేదు. వాస్తవానికి రాజకీయాల్లో కానీ అధికారుల్లో కానీ ఏదైనా పై లెవెల్లో బాగానే ఉంటుంది, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కింది లెవెల్కి వచ్చేసరికి సామాన్యునికి బీదవానికి. ఈ సందర్భంగా మేము మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ దాకా సమస్య చేరకపోవచ్చు, చెప్పకపోవచ్చు. ఇది నేను 3వ మా వేదిక ద్వారా ఇది 3వ చెప్పడం మీకు. దయచేసి ఇతనికి ఎవరి పేరు అయితే ఉన్నానో సాయి ప్రవీణ్ కుమార్ గారు, వారికి చెక్ వచ్చేది ఉంది. అతను డబ్బులు కోసం ఖర్చు పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు ఆ డబ్బులే ఆధారం. కాబట్టి దయచేసి ఆ చెక్ వచ్చే విధంగా మీరు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కానీ మేము అడుగుతూ ఉన్నాం.